2 నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ని భరించాలి. బట్ సెకండ్ హాఫ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను. నేనైతే ఎంజాయ్ చేశాను. నాకైతే ఎక్కడ నెగిటివ్గా ఇలాగా అని అనిపించలే. కాకపోతే ఎంట్రీస్లో స్లో ఉన్నాయి, కొంచెం హై ఇచ్చే మూమెంట్స్ చాలా స్లోగా పేస్డ్గా నెరేట్ చేసినట్టు అనిపించింది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, మంజు వారియర్ గారి క్యారెక్టర్ బాగుంది. ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్. నాకైతే సినిమా క్యారెక్టరైజేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ హాఫ్ యూ నీడ్ టు బేర్, సెకండ్ హాఫ్ యూల్ ఎంజాయ్. అండ్ పార్ట్ 3 కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నాం. ప్రణవ్ మోహన్ లాల్ గారు అబ్బాయి ఆయన ఎంట్రీ చూపించారు ఎండ్ లో. సో అది పార్ట్ 3లో దాన్ని ఎలా ఎలివేట్ చేస్తారు అనేది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ ట్రిమ్ చేయొచ్చు భయ్య. ఫస్ట్ హాఫ్ అంత అక్కర్లేదు. ఆ లెంతీ సీన్స్ ఉన్నవి కొంచెం ఫాస్ట్ గా నెరేట్ చేసేలాగా ట్రిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా లెంత్ అక్కర్లేదు. సెకండ్ హాఫ్ మటుకు ఉండాలి, బాగుంది. తెలుగు మూవీలో ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఈ మూవీలో అలాంటివి ఉన్నాయి? తెలుగు మూవీ లవర్సే కాదు ఈ మధ్యన, ఎందుకంటే కేజీఎఫ్, సలార్ ఇలాంటివి చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు హై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రూటెడ్ గా మనం మొదలుపెట్టింది ఎక్కడి నుంచే. సో రీ రిలీజ్లు ఎంజాయ్ చేస్తున్నప్పుడు, డైరెక్ట్ గా అలాంటి సినిమాలే వస్తున్నప్పుడు వై యూ కాంట్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. చూడండి, సినిమా మంచి బాగున్నప్పుడు థియేటర్లో ఎంజాయ్ చేయండి. చక్కగా పండగ ఉంది, ఫెస్టివల్ సీజన్, 4 days హాలిడేస్, ఎక్కడికి వెళ్తారు? సినిమాకి వెళ్ళాలి అనుకుంటే మనకి ఈ వీకెండ్ మంచి సినిమాలు ఉన్నాయి. సో ప్లీజ్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్. నేనైతే అదే చెప్తాను. లూసిఫర్ 2 థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమానే, ఓటీటీ వాచ్ కాదు. పర్టికులర్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ హాఫ్ బేర్ చేయండి.